ఈ న్యాయాధిపతుల గ్రంథం మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు అని అంటే ఉత్నీయేలు. ఎవరు? ఉత్నీయేలు. కాబట్టి అక్కడ నుండి ప్రారంభించి ఇంచుమించుగా 13 మంది న్యాయాధిపతులను దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఎందుకు న్యాయాధిపతులను ఇచ్చాడు అని ఆలోచన చేస్తే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక తమ ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు అని వాక్యం చెప్తారు. ఆ దినముల్లో ఇశ్రాయేలులకు ఎవరు లేరు? రాజు లేడు కనుక వారు తమ ఇష్టానుసారంగా, అంటే మాటి మాటికి ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి అని అంటే దేవుణ్ణి విడిచిపెట్టేయటం, అన్య దేవతల తట్టుకు తిరిగిపోవడం. అంతవరకునేమో అన్యులతో ప్రత్యేకించబడి దేవుడిని మాత్రమే ఆరాధించేటువంటి. ఎప్పుడైతే వాళ్ళు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చేసారు అనే విషయాన్ని కూడా ఆలోచన చేస్తే, వారు యెహోవాను ఎరగనటువంటి పిల్లలు అంట. వాళ్ళు ఎందుకు ఎరగలేకపోయారు అని అంటే, ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని గురించి చెప్పడం మానేశారు, దేవుని కార్యాలను గురించి వివరించడం మానేశారు. ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి దారితీసింది అంటే, వాళ్ళు దేవుని విడిచిపెట్టేసి అన్య దేవతల తట్టుకు తిరిగిపోవడానికి కారణమైపోయింది. ఇలా తిరిగిపోయినటువంటి సమయంలో వీళ్ళారా వాళ్ళను దేవుడు అన్యుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. అప్పగించినటువంటి తర్వాత మళ్ళీ వాళ్ళ బాధలకు వేదనలకు గురి చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే, మనకు బాధ కలిగితే కానీ దేవుడు గుర్తురాడు కదా, ఏదైనా శ్రమ వస్తే కానీ దేవుడు గుర్తురాడు కదా. కొన్ని సందర్భాల్లో గర్విష్ఠులైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అన్యరాజుల చేతికి అప్పగించేసి వీళ్ళ వాళ్ళని దేవుడు విడిచిపెట్టినటువంటి సమయంలో వాళ్ళు కలిగిన బాధలను బట్టి మళ్ళీ వాళ్ళు దేవునికి మొరపెట్టారు. బాధ కలిగినప్పుడు ఎవరికి మొరపెడతాం? దేవునికి మొరపెడతాం. దేవుడు చూడాలి, దేవుడు విడిపించాలి, దేవుడు మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలందరూ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు వారిలో నుండి ఒకరిని దేవుడు న్యాయాధిపతిగా దేవుడు నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఈ న్యాయాధిపతి లేచి ఆ అన్యులైనటువంటి ఆ రాజులను జయించి వీళ్ళరా మరలా దేశానికి వారి నెమ్మది కలిగించేటువంటి పరిస్థితి ఉండేది. ఇలా చేస్తూ ఉన్నటువంటి క్రమంలో మాటి మాటికి న్యాయాధిపతుల గ్రంథం చూస్తే మాటికి దేవుని విడిచిపెట్టేయడం, అన్య దేవతలను ఆరాధించడం, మాటికి వాళ్ళు అవిధేయులు అయిపోవడం, మళ్ళీ దేవునికి మొరపెట్టడం, మళ్ళీ దేవుడు కనికరించి తన ఆత్మ చేత ఎవరో ఒక సేవకులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను, యవనస్తులను, పెద్దవాళ్ళను దేవుడు ఎవరో ఒకళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళను ఆ భయంకరమైనటువంటి చెరలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించడం చేసేవాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడటం, దేవుని తప్పులు తిరగడం, ఇదంతా దేవుడు మళ్ళీ వారి కొరకు ఒక రక్షకుని, ఒక న్యాయాధిపతిని వారికి దయచేయటం, మళ్ళీ కొంతకాలం బాగానే ఉండడం, మళ్ళీ అక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైపోయారంటే మళ్ళీ మారిపోతుంటారు. ఇది ఎలా ఉంటుందంటే కుక్క తోక వంకర అన్నట్టుంది. వాడు కుక్క తోకను వంకర సరిచేద్దామని ప్రయత్నం చేస్తే అవుతుంది, అది ఒక ఆలోచన వచ్చింది. ఎంత అయినప్పటికీ కూడా మళ్ళీ అలాగే వంకరగానే ఉంటుంది. ఆలోచన చేసి దానికి ఒక రాయి కట్టాడండి. దాదాపు ఒక 4 రోజులు అలా ఉంచేసేటప్పటికి అది ఆ రాయి బరువుకి ఆ తోకను అది ఏం చేస్తుందంటే కిందకి లాగుతుంది. కానీ సరే, ఇంకా 4 రోజులు అయిన తర్వాత ఇంకేం పర్లేదులే, సెట్ అయిపోయింది అనుకుని దాన్ని మళ్ళీ ఆ రాయి నిప్పేశాడు. నిప్పేసేటప్పటికి ఏమైంది, అది మామూలుగానే ఉంది. చూసారా, కుక్క తోక వంకర ఉంటుంది. అది ఇంకంతే, దాన్ని ఎవరు సరి చేయలేదు. అలాగా మాటికి వీళ్ళ బుద్ధి ఏమవుతూ వచ్చిందంటే వంకర బుద్ధిగా మారిపోతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రములో దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞలు 10 ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిది ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు. రెండవ ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ అనగా నీ దేవుడు నేను యెహోవాను, నేను రోషం. ఒకవేళ మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుంటే 1000 తరముల వరకు కరుణించేవాడునని. ఒకవేళ కనుక నన్ను ద్వేషించిన ఆజ్ఞలను మీరు గైకొనే విషయంలో 3-4 తరముల వరకు ఆ దోషాన్ని వారి మీదకి రప్పిస్తూనే ఉంటాడు. చూసారా, దోషానికి శిక్ష ఎన్ని తరాలు? 3-4 తరాల వరకు రప్పిస్తూనే ఉంటాడు. కానీ ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి దగ్గర వీళ్ళ దేవునికి విరోధమైనటువంటి ఆలోచనకు వలగొనేటువంటి కారణం ఏంటి అంటే మనిషి బుద్ధి చెడ్డది, మరుని హృదయాలోచన బాల్యము నుండి కూడా చెడ్డది. కనుక దేవుడు మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒక న్యాయాధిపతిని లేపడం, మళ్ళీ దేవుడు ఏర్పాటు చేసుకోవడం, మళ్ళా దేవుడు విడుదలను అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. దేన్ని అంగీకరిస్తాడో? పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మన జీవితంలో పశ్చాత్తాప పడితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా దేవుడు మళ్ళీ కరుణిస్తాడు. పశ్చాత్తాపం లేకపోతే మనం కఠినం అయిపోతే మాత్రం దారులు మూసిపోయినట్టు అయిపోతుంది. పశ్చాత్తాపం లేకపోతే
మన బలము మీద మనం ఆధారపడి కొన్నిసార్లు మనం పశ్చాత్తాపడాలి, మన తెలివి మీద ఆధారపడి మనం కొన్నిసార్లు పశ్చాత్తాపడాలి, మనకున్నటువంటి స్నేహితుల మీద ఆధారపడి పశ్చాత్తాపడడం కొన్నిసార్లు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, కొంతమందిలో పశ్చాత్తాపం రావట్లేదు. పశ్చాత్తాపం ఎందుకు రావట్లేదు అంటే హృదయం ఏమైపోయిందంటే కఠినం చేసేసుకున్నారు. నిజంగా కొన్ని బాధల దగ్గర, కొన్ని వేదనల దగ్గర, కొన్ని సమస్యల దగ్గర ఎంత నలిగిపోతాము. నిజంగా కొన్ని సందర్భాల్లో చూస్తే మరలా తిరిగి ఆ బాధ కేవలం దేని గురించి అంటే తగిన దెబ్బ గురించే తప్ప, అయ్యో నేను దేవునికి విరోధంగా బ్రతికినందుకు నాకు ఈ దెబ్బ తగిలింది, లేకపోతే నాకు ఇలా జరిగి ఉండేదా నిజంగా అన్న పశ్చాత్తాపం రాకపోవడం అనేది చాలా విదూరం. పరిశుద్ధాత్ముడు మనలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మన మనస్సాక్షి మనకు మన తప్పిదాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇలా ఈ రెండు మన జీవితంలో జరగట్లేదు అని అంటే మన బ్రతుకు ఎప్పటికీ మారదు. ఎలా ఉన్న వాళ్ళము అలాగే ఉంటాం తప్ప మారనే మారదు. ఎంత వాక్యం విన్నా, ఎంత గొప్ప ప్రసంగికుడు వచ్చి వాక్యం చెప్పినా, ఎంత గొప్ప దైవజనుడు వచ్చినా కూడా వాక్యము మనం వింటూ ఉంటాం, కానీ వినడానికి అలవాటు పడిపోతాం, కానీ దిద్దుకోవడానికి మాత్రం మనకి ఇష్టమో ఉండదు. ఎలా ఉంటుందంటే కొంతమంది చర్మం పంది చర్మంగా ఉంటుంది. మన నిజానికి యేసుక్రీస్తు ప్రభువును ప్రియులారా మనం చూసినట్లయితే ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఎవరో గొర్రెపిల్లలు కదా. ఆ గొర్రెకు పుట్టినటువంటి మనము గొర్రెపిల్లలు. సరే, గొర్రెపిల్ల యొక్క చర్మము సున్నితమైంది, పంది యొక్క చర్మము చాలా దళసరైంది. ఒకసారి మీరు ఆ పంది మాంసం కోసిన దగ్గర చూడండి, ఎంత ఉంటుంది, దాదాపు ఏ ఎత్తు కనపడుతుంది. ఏ గొరిక ఎలా ఉంటుందా, ఉండదు, జస్ట్ స్కిన్. అది చాలా పలచగా ఉంటుంది, అది చాలా సున్నితంగా ఉంటుంది. కానీ పంది చర్మం ఎలా ఉంటుందంటే, అందుకనే దాన్ని లారీ గుద్దేసినా కూడా ఏమవుతుంది, మరి లారీ నడిపిన తెలుసు అవును, అది లేచి వెళ్ళిపోద్ది. అర్థమైందా? చాలా భయంకరమైనది. ఒకవేళ అలాగైపోయినప్పుడు దెబ్బ తగిలినా కూడా దానికి నొప్పి ఏం తెలుస్తుంది, తెలియదు. అలా హృదయం కఠినం అయిపోకూడదు. హృదయం కఠినం అయిపోతే చాలా డేంజర్లో పడుతుంది. హృదయం కఠినపరుచుకున్న వాడు కీడులో పడినట్టు అయిపోతుంది. హృదయాన్ని మెత్తన చేసుకోవాలి, హృదయాన్ని దున్నుకోవాలి, హృదయాన్ని సరిచేసుకోవాలి. హృదయపు అంతరంగ పరిస్థితి దేవునికి చాలా ముఖ్యమైనటువంటి. మనం ఏమి ఇచ్చాము, మనం ఏం చేసాము అనేటువంటిది పక్కన పెడితే మొట్టమొదట మన హృదయం అంతరంగ పరిస్థితి దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి. నువ్వేమి ధరించుకున్నావో దేవుడు పట్టించుకోవాలి. మనుషులైతే ఆ ధరించుకున్న వాటినే చూస్తారు. మనుషులైతే ధరించుకున్న వాటిని బట్టే మనిషికి విలువనిస్తారు. కానీ దేవుని ముందు వాటికి విలువ లేదు కదా. దేవుని ముందు వాటికి విలువ ఉందా? నేను బంగారపు వాచ్ చెప్పుకున్నాను, ఇది బంగారం కాదనుకోండి, గోల్డ్ కోటింగ్ అంటారు. కానీ అది నిజంగా ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతుంది. కానీ ఒకసారి ప్రభు వైపు నుంచి చూసుకుంటే నేను వేసుకున్నటువంటి, నేను ధరించుకున్నటువంటి గోల్డ్ వాచ్ని బట్టి మనుషులను ఆకర్షించవచ్చు, కానీ దేవుడిని ఆకర్షించాలి. మన అంతరంగ స్వభావం విరిగి నలిగినదైతే దేవుడు మనకు దగ్గరైపోతాడు. దేవుడి దేవుడికి దగ్గర విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు అంటారు. యెహోవా ఆసన్నుడు అంటే అర్థం ఏంటి? ఆయన సమీపముగా వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో పిల్లరా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాము. పశ్చాత్తాప పడనటువంటి స్థితి మన జీవితంలో ఉంటే చాలా ప్రమాదంలో ఉన్నాం, చాలా ప్రమాదంలో ఉన్నాం. కనుక ప్రభువా నాలో కన్నీరు దయచి, నాలో పశ్చాత్తాపం దయచి. ఏమండి, యవనస్తులట దేవుని సన్నిధిలో ఒక చక్కని అనుభవం కలిగి ఉండడం మంచిదంటారు. విలాప వాక్యాల గ్రంథం చూడండి. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయము. విలాప వాక్యాలు 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం తర్వాత 683వ పేజీ 28వ వచనం చూడండి. 3వ అధ్యాయం 28వ వచనం. అతని యవన కాలమును కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు నిమిత్తము ఆయన మోపిన కాడిని బట్టి ప్రియులారా మనం ఏమవ్వాలి అనంటే, మనం ఏమవ్వాలి తెలుసా? మనము దేవుని సన్నిధిలో దీనులంగా ఉండడం నేర్చుకోవాలి. అది అక్కడ ఆ వాక్య భావం. దేవుని సన్నిధిలో దీనులుగా ఉండడం నేర్చుకోవాలి. ఈవేళ యవనస్తులు దీనులుగా ఉన్నటువంటి వారిని చాలా రేరుగా చూస్తూ ఉన్నాం. దీనత్వం అనేది చాలా రేరుగా కనబడతా ఉంది. ఇర్మియా ఎవరు అనంటే కన్నీటి ప్రవక్త. దేని గురించి కన్నీరు పెడుతున్నాడు ఇర్మియా? తన ప్రజల గురించి. దేని గురించి కన్నీళ్ళు పెడుతున్నాడు? వాళ్ళ యొక్క జీవితము చెడిపోయిన దాన్ని బట్టి. వాళ్ళు ఆ నోటితో అబద్ధములు ఆడుతున్నారు, ఏమండి. తర్వాత వారు చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలని దేవుడు పేరు పెట్టినటువంటి ప్రజలు దేవుని మందిరాన్ని ప్రియులారా వాళ్ళు ఎలా చేసేసారంటే దొంగల గుహగా చేసేసారు. ఇలాంటి స్థితిని బట్టి దేవుని సన్నిధిలో
ఒంటరిగా కూర్చుండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు ఇర్మియా. ప్రభువా, నా జనం, నా ప్రజలు అనేటువంటి ఒక భారంతో, వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఏది దేవునికి బాధ కలిగిస్తూ ఉందో అదే విషయాన్ని గురించి ఇర్మియా కూడా బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేసుకున్నప్పుడు దేవునికి ఏది బాధ కలిగిస్తుంది అని అంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించిన వేదన ఆయనకు ఉంది. నీకుందా? ఇంతకే నీవు దేవునితో సహవాసం చేస్తే, నీవు దేవునితో కూర్చున్నట్లయితే చక్కగా నీకు కూడా అదే భారము ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. నిన్నటి దినం నేను మండపేట వెళ్ళాను చిన్న పని మీద. అంటే ఈ సువార్త నిమిత్తం ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవం. అంటే తోమా అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన శిష్యుడైనటువంటి తోమా, అనుమానించే తోమాగానే చూస్తాం మనం, కానీ ప్రభువు కొరకు విశ్వాసంతో ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి తోమా ఈరోజు నిద్రించినటువంటి రోజు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆయన నిద్రించిన రోజు ఈరోజు. ఈ రోజును భారతదేశము ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటించింది. ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటించింది ఈరోజు. కనుక ప్రియులారా, దాని నిమిత్తమై కొన్ని ప్లకార్డ్స్ సిద్ధం చేసి కొంత ప్రభు చిత్తమైతే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకే మేమున్న ఆ ద్వారపూడి ఏరియాలో ప్రభువును ప్రకటించాలి అనేటువంటి ఒక సిద్ధపాటు కలిగి ఉన్నామన్నమాట. కనుక ప్రార్థన చేయండి. మార్నింగ్ ప్రేయర్లో నేను ఈ మాట చెప్పడం జరిగింది. మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుని చిత్తమైతే మరి ఈరోజు ఆ కార్యక్రమం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక దేవుని ప్రేమను, దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని లోకానికి మనం అందించాలి. కొన్ని ప్లకార్డ్స్ సిద్ధం చేశాను దేవుడిచ్చిన ఆలోచన బట్టి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని, చిన్నవి అన్నమాట. మనశ్శాంతినిచ్చేవాడు యేసయ్య అని, పాపం వలన వచ్చే జీతం మరణం అని చెప్పి, ఏమండి యేసు ప్రభు రక్తం మన పాపముల నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని, మరణం తర్వాత నీ గమ్యం ఏమిటి అని, మద్యపానం ప్రాణానికి హానికరమని, ఇటువంటివన్నీ కూడా కొన్ని సిద్ధం చేయటం జరిగింది. కనుక ఆ పని మీద నేను వెళ్ళి ప్రియులారా, నేను తిరిగి వచ్చేటువంటి సమయంలో బస్సు మీద వెళ్ళాను, బంతుల మీద బండి పెట్టేసి వెళ్ళినటువంటి సమయంలో వచ్చేటప్పుడు బస్సు కోసం మళ్ళీ అక్కడ ఆగాను. ఎందుకో నాకు అనిపించింది ఈ రూట్ సరిగా లేదు కాబట్టి బస్సులు అంత త్వరగా రావట్లేదు, సరే ఆటో ఎక్కేద్దామని చెప్పి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన ఆ సమయంలో నా ప్రక్కన ఉన్నటువంటి అబ్బాయికి సువార్త చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే సువార్త ఇలా చెప్తే అలా వినేసే టైప్ కాదు ఇప్పుడు, ఏమండి. నేను సువార్త చెప్తున్నాను, ఆ అబ్బాయికి చదువు లేదు, ఏమండి, అలాగని పెద్ద డిగ్నిటీగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఏమి లేడు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా, యూట్యూబ్ ఓపెన్ చేసుకుని దాంట్లో సినిమా పాటలు పెట్టుకుని ఇలాగెట్టుకుని ఆలకింటున్నాడు. మరి ఆటో ఊర్లో వినపడదు కదా. అంటే నేను అక్కడికే చెప్తా ఉన్నాను, దానివల్ల ఏం ప్రయోజనం బాబు నీకు, దేవుడు మాటలను, దేవునికి నీ హృదయాన్ని ఇయ్యి అని చెప్తా ఉన్నాను. నేను అలా చెప్తానే ఉన్నాను, అలాగే అని ఆలకిస్తూ ఉన్నాడు. నాకు స్టేజ్ వచ్చేసింది, ధ్వంతి మీద దిగిపోయాను. కానీ ఏమండి అలాగా ఆవో పక్కన తింటానే ఉన్నాడు. ఏమో ఎప్పుడు మరి పని చేస్తుందో తెలియదు, దేవుని చిత్తం. ఏమండి ఎంతగా మనుషులు బిజీ అయిపోయారు ఈరోజు. వాళ్ళు అలాగే బిజీ అయిపోతే మనం కూడా అలాగే బిజీ అయిపోతూ ఉన్నాం. కానీ ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేస్తే నీ ఆత్మ రక్షణ ఎంత ముఖ్యమో, నీ ఆత్మ యొక్క అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ప్రాముఖ్యమైనది నీ ఆత్మీయ ఎదుగుదల. దేవునికి స్తోత్రం. అంతేకాని నువ్వేమి సంపాదించుకున్నావో, ఏం కట్టుకున్నావో, ఏమండి నీకు ఎంత రాబడొచ్చిందో ఇదంతా ఏం ప్రాముఖ్యమైనది కాదు. దేవుని దయ వల్ల మనం బాగానే ఉన్నాం. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆశ లేకపోతే, నిజంగా ఆ ఆశ మన జీవితంలో లేకపోతే కనుక మన బ్రతుకు విశ్వాసము వ్యర్థమైపోద్ది. విశ్వాసము ఉన్నదనుకున్నది కూడా వ్యర్థమైపోయే అవకాశం ఉంది. కనుక ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మీరు కొంతమంది కాన్ఫరెన్స్లో కలుస్తూ ఉన్నారు, దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరికొంతమంది కలవడానికి మరికొంత ఇబ్బందులు ఉండడాన్ని బట్టి. కానీ ఆత్మీయంగా మీరు ఎలా ఉన్నారో మీరే పరిశీలన చేసుకోండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో గిలాదు వాడైనటువంటి యెఫ్తా ఎలాంటి వాడట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడట. ఎలాంటి వాడు? గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే ఇతని తండ్రి పేరే గిలాదు. అందుకే అక్కడ రాయబడి ఉంది చూడండి, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. మీరు చూడండి, ఈ మాట మీరు బాగా ఆలోచన చేయండి. ఇక్కడ ఏం జరిగింది అంటే, గిలాదు యెఫ్తా యొక్క తండ్రి. ఇంతకే ఈ తండ్రి పేరే ఆ యొక్క ప్రాంతానికి పెట్టబడిందంటే బహుశా ఇతను చాలా ఒక పెద్ద జమీందార్ అయ్యి ఉంటాడు, చాలా ఒక పేరు కలిగిన వ్యక్తి అయ్యి ఉంటాడు. పేరు ఎవరి పేరు పెడితే ఆ పేరు పెట్టరు కదా, పెడతారా?
పెట్టరు. ఈ వీధికి ఒక పేరు పెట్టాలనుకోండి, అతను చాలా గొప్పోడయ్యుండి మంచోడయ్యుండి చాలా ఉపకారాలు చేస్తుండి ఎన్నో మేలులు చేసేటువంటి వాడు అయితే తప్ప అలాంటి పేర్లు పెట్టరు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే అంబేద్కర్ మార్గ్ అని ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు వెళ్తే మహాత్మా గాంధీ రోడ్ అని ఉంటుంది ఢిల్లీలో, తర్వాత హైదరాబాద్లో, తర్వాత ఈ మధ్యకాలంలో మన జిల్లాలకు కూడా కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. అది చాలా ఉన్నతమైనటువంటి విలువలతో బ్రతికిన వ్యక్తులైతేనే ఆ పేర్లు పెట్టడానికి అవకాశం ఉంది. కనుక ఇప్పుడు గిలాదు పేరు పెట్టారు అని అంటే ఆ ప్రాంతానికి, అంటే గిలాదు అనేవాడు ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి అనమాట. అంటే యెఫ్తా యొక్క తండ్రి పేరు కలిగిన వ్యక్తే కానీ హీనమైన పని చేశాడు. అందుకే అర్థమైందా? పేరు కంటే గుణం ముఖ్యం. చూడండి దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని రాయబడి ఉంది. ఇక్కడ ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే సుగంధ తైలము కంటే కూడా ఏం మేలట? మంచి పేరు మేలు. జీవితంలో ఒక మచ్చ అనేది ఉంటే ఇక బ్రతుక్కాలం అంతా మచ్చలా ఉండిపోద్ది అంతే. అంటే ఈ లోకరీతిగా కొన్ని మచ్చలు తొలగిపోతాయి, కానీ జీవితం మీద పడిన మరకంట చూసారా, అది మాత్రం ఎప్పటికీ పోదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా అతని యొక్క పరిస్థితిని రాశాడు ఇక్కడ చూస్తే. అతడు వేశ్య వలన కన్నాడట ఒక కొడుకుని, ఆ తరువాత తన భార్య వలన కన్నాడు. ఇప్పుడు యెఫ్తా లెక్క ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా రెట్టింపు భాగానికి ఇతడు ఆస్తికి కర్త కావాలి. నిజానికి ఎంత రెట్టింపు భాగానికి అంటే 2 రెట్లు అధికంగా ఇతనికి రావాలి ఆస్తి, ఎందుకంటే ఇతనే పెద్దవాడు కాబట్టి. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగింది అని అంటే, ఇతడు తల్లికి పుట్టినవాడు కాదు, వేశ్య, ఒక అపవిత్రమైనటువంటి లేకపోతే ఒక పొడుపు వృత్తి కలిగినటువంటి, పడుపు వృత్తి చేసుకునేటువంటి ఆమెకు పుట్టినవాడు అనమాట. ఆమెకు ఒకవేళ బహుశా ఆమె కన్నది అని అంటే ఆమె అంతగా అబ్బాయిని పట్టించుకుని ఉండదు. ఒకవేళ తర్వాత ఇతను మరి ఏ జరిగిందో తెలియదు, కానీ మరలా ఇతను కూడా నా కొడుకు అన్నట్టుగా ఇంట్లోకి తీసుకుని వచ్చాడేమో. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. ఆ కాలంలో ఇది పెద్ద పట్టించుకోదగిన విషయంగా ఉండేది కాదు. అందుకని చూస్తే పాత నిబంధన కాలంలో ఒక యాకోబుకు 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలు ఎందుకు అయ్యారు అని అంటే, ఒకరిని చేసుకోబోయి ఇంకొకరిని చేసుకున్నాడు. అంతకే అర్థమైందా? దానివల్ల ఒకరి మీద మనసు పడ్డాడు. ఈ తండ్రి ఏం చేశాడు అని అంటే, లాబాను మొదట తన యొక్క పెద్ద కుమార్తెను పంపించేశాడు యాకోబు దగ్గరకు, లేయాని. తీరా తెల్లవారేటప్పటికి తనకు అర్థమైంది ఏంటంటే, లేయా ఉంది తన ప్రక్కన, రాహేలు కాదని అర్థమైంది. ఇదేంటి ఇలా మోసం చేసావు నన్ను అని చెప్పి మామగారిని అడిగితే, సరే ఇప్పుడు నీకు ఆమె కూడా కావాలంటే ఆమె కూడా నీకే ఇస్తాను, నువ్వు ఇంకొక 6 ఏళ్ళు కొలువు చేయి అన్నాడు. అర్థమైందా? అలాగ ఇంచుమించుగా 20 సంవత్సరాలు కొలువే జరిపోయింది. భార్యల కొరకు కొలువు చేసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి బైబిల్లో ఎవరంటే యాకోబు. అర్థమైందా? అలాగే ఏర్పడినాయి పరిస్థితులు చూస్తే. అలాగే ఇప్పుడు ఎల్కానాకు 2 భార్యలు ఏమండి. అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అక్కడక్కడ ఇలాంటి వ్యక్తులు కనబడతారు. అలా చేయాలని కాదు, అలా చేయటం ఆ రోజు తప్పే. ఎందుకంటే వ్యభిచరించకూడదు అని చెప్పాడు కదా అప్పటికే దేవుడు వాక్యంలో, వ్యభిచరించకూడదు. ఇంకొకటి ఏంటంటే, వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ రాకముందు కూడా అది పాపంగానే ఎంచబడింది, అంతేగాని అది పవిత్రమైన కార్యంగా మాత్రం ఎప్పుడూ దేవుడు చూడలేదు. సరే, ఇక్కడ ఉన్న విషయానికి వద్దాం. సరే, ఇక్కడ ఉన్న విషయాన్ని గమనిస్తే, ఈ వేశ్యకు పుట్టినటువంటి యెఫ్తా పెరిగాడు, ఈ యొక్క గిలాదు యొక్క భార్యకు పుట్టినటువంటి పిల్లలు కూడా పెరిగారు. ఇప్పుడు ఏమైంది అనంటే, ఆస్తులు పంపకాల దగ్గరకు వచ్చింది వ్యవహారం. ఆస్తులు పంపకాల దగ్గరకు వచ్చింది. అప్పుడు ఈ యెఫ్తా యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కాబట్టి నీకు మా ఇంట్లో స్వాస్థ్యం లేదనేసారు. యెఫ్తా ఏమన్నా బలహీనుడా? యెఫ్తా తిరగబడితే కనుక మొత్తము వాళ్ళందరినీ కూడా గెలవగలిగినటువంటి శక్తిమంతుడే, బలవంతుడే, పరాక్రమం కలిగిన వాడే. కానీ యెఫ్తా ఏం చేశాడు అనంటే, తన ఇంట నుండి, తన సహోదరుల యొద్ద నుండి పారిపోయాడట. ఏమైపోయాడు? 3వ వచనం చూస్తే, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయాడు, టోబు దేశమున వెళ్ళి నివసించాడు. అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా వారు సంచరిస్తూ ఉన్నారట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? జీవితము ప్రియులారా కొన్నిసార్లు ఇలాంటి ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. ఇందాక మనం పాడాం కదా పాట, ఆ పాటలో ఏమనుంది? నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా. ఇంకెందుకు వచ్చింది నా జీవితం అనే తలంపు కూడా రావచ్చు అలాంటి టైంలో. ఇంకెందుకు వచ్చింది? నా ఇంట్లో నుంచే నన్ను బయటకు పొమ్మన్నప్పుడు ఇంకా నేను ఎందుకు వరకు బ్రతకాలి? దేనికోసం బ్రతకాలి? ఓరి పిచ్చోడా, నువ్వు దానికోసం బ్రతుకుతావా, వాళ్ళ కోసం బ్రతుకుతావా? దేవుడు అన్నాడేమో ఒకవేళ, నా కోసం బ్రతుకు యెఫ్తా అన్నాడేమో ఒకవేళ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఇక్కడ రాయబడి ఉన్న పాట చూడండి, నీవు పద అంటూ
నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదాన్ని, నీ పాదాల చెంతని వాలిపోయేదా. ఏమండి, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నాకు ఇంకా వేరే దిక్కేమీ కూడా లేదు లేదు లేదు. తన ఇంట స్వాస్థ్యము లేదంటే ఎవరైనా ఊరుకుంటారా? నిజంగా ఎవరైనా ఊరుకుంటారా? మీరు ఎవరు అలాగనడానికి? మీ తండ్రే నా తండ్రి కదా అని తిరగబడవచ్చు. ఈ రోజున చూడండి, ఈ కొడుకు నా కొడుకు కాదంటే DNA టెస్టులకి, కోర్టులకి వెళ్ళి పెద్ద పెద్ద వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, ఇలాంటి విషయాల దగ్గర నిజంగా చూస్తే పేపర్లో, టీవీల్లో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర జరిగితే అన్ని టీవీల్లో వస్తాయి, వార్తలు వస్తాయి. అదే చిన్న చిన్న ఇళ్ళలో జరిగితే అలాంటివి బయటికి రావు. ఇక్కడున్న విషయం చూడండి, ఎంతగా యెఫ్తా తన జీవితాన్ని తగ్గించుకున్నాడు. విశ్వాస వీరుల పట్టీలో యెఫ్తా పేరు వచ్చింది. విశ్వాస వీరుల పట్టీలో యెఫ్తా పేరు వచ్చింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం ఏమని రాయబడి ఉంది అక్కడ? ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి అని అంటున్నాడు. ఓకే 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 అంటే ఇప్పుడు యెఫ్తా ఎందులోకి వచ్చాడు? పోరా అన్నటువంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే, దేవుడు నువ్వు నాకు కావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులేమో పొమ్మన్నారు, సహోదరులేమో పొమ్మన్నారు యెఫ్తాని. యెఫ్తా ఏమో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియులారా, అతని జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆదరణ ఏంటంటే దేవుడు తప్ప ఇంకా వేరే ఆదరణ లేదు. దేవుడు తప్ప వేరే ఆదరణ లేదు. యెఫ్తా ఏం తప్పు చేశాడు? ఇలాగున్న ఎంతోమంది సమాజంలో హీనంగా చూడబడుతున్నారు. ఎంతోమంది జీవితాలు గుర్తింపు లేనివిగా మిగిలిపోతూ ఉన్నాయి. ప్రియులారా, కొన్ని అనాథ శరణాలయాలకు వెళ్ళి కొంతమంది, ఇలాంటివి మీరు చూడరేమో, నేను కొన్ని చూసినటువంటి సమయంలో ఒక యాంకర్ అలాంటి చోటుకు వెళ్ళి ఆ పిల్లలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంది, ప్రశ్నలు అడుగుతూ ఉంది. వాళ్ళు చక్కగా చెప్తున్నారు జవాబులు. మా అమ్మ ఎవరో నాకు తెలియదు అని చెప్పినటువంటి దగ్గర ఎంత కన్నీళ్ళు వస్తున్నాయో ఆ అబ్బాయికి. మరి మీ డాడీ ఎప్పుడైనా వస్తాడా నీ దగ్గరికి అని అంటే, రాడు మేడం అని చెప్పిన సందర్భం. ఎందుకు? అబ్బాయి ఏం తప్పు చేశాడు? అబ్బాయి ఏం చేశాడు తప్పు? అండి, అక్రమమైన సంతానం ప్రియులారా, అతని వల్ల కలిగినటువంటి సమయంలో అతడు తలెత్తుకోలేనో, లేకపోతే ఆమె ఒప్పుకోకపోవడం కారణమో, మొత్తానికి ఏ కారణమో తెలియదు, కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈ సమాజంలో. అందరూ ఒకే రకంగా లేరు. సమాజంలో అందరూ ఒకే రకంగా ఉంటారా? అందరూ భార్యాభర్తలు, అందరూ చక్కగా తల్లిదండ్రులు కలిగినటువంటి పిల్లలే లేరు. కొంతమంది ఎక్కడో కనేసి ఎక్కడో పడేసి వెళ్ళిపోతున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏమండి, ఎంతోమంది ఈ రోజున ఒక్కొక్కసారి జాన్లీ గారు చెప్తూ ఉంటారు కదా, హాస్పిటల్కి వచ్చేయటం, వాళ్ళ అబార్షన్లు చేయించేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇంకొకటి ఏంటంటే, స్కానింగ్ సెంటర్లకు నేను వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు ఎన్ని వివరాలు అడుగుతున్నారో నిజంగా. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే వాళ్ళు చేయరు. ఏంటి కారణం ఏంటి, మీరు ఎవరు అని అంటే వాళ్ళకు కూడా తప్పుడు అడ్రస్లు, తప్పుడు ఫోన్ నెంబర్లు చెప్పేస్తున్నారట. ఎలా జరుగుతుంది మరి ఇంత ఇలాగా అండి? మా అమ్మాయిని తీసుకుని వెళ్ళినటువంటి సమయంలో పాస్టర్ గారు చెప్పారు నాకు, ఎన్ని ప్రశ్నలు వేసారో వాళ్ళు, ఎన్ని వివరాలు అడుగుతున్నారో వాళ్ళు. కానీ మరి ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి నిజంగా ఆలోచిస్తే? చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక మాట మనం ఆలోచన చేస్తే, యెఫ్తా తప్పేమీ లేదు, కానీ యెఫ్తా ఏం చేశాడంటే తల దించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఆయన నేరము చెయ్యనటువంటి వాడు అయినప్పటికీ కూడా నీ కోసం నా కోసం ఆయన తలదించుకున్నాడు. ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనం అయిపోయాడు. ఆయన మాట్లాడితే ఎవరైనా అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉందా? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయమని చెప్పిన ప్రభువు మాట మనం చదివాం కదా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన యొక్క దీనత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యొక్క నిర్దోషత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతకుముందు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఆయన మీద ఏదో ఒక రకంగా తప్పు మోపాలని వెతుకుతున్న సమయంలో ఆయన ఏమన్నారంటే, నాలో పాపం ఉన్నదని ఎవడు నేరము స్థాపించనని సవాలు చేశాడు. ఇప్పుడు సిలువ మీద ఆయన సవాలు చేయట్లేదు. ఏం చేశాడు ఆయన అప్పగించేసుకున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా ప్రభువులో నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయన సహించకపోతే నీకు నాకు రక్షణ ఎక్కడది? మనం సహించకపోతే మనకు సాక్ష్యం ఎక్కడది? అర్థమవుతుందా? వాళ్ళు అన్యాయంగానే మాట్లాడుతున్నారు, అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారు, అన్యాయంగానే చేస్తున్నారు. ఒక చోట యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిసం పొంది వాళ్ళు ప్రభువును ఆరాధిస్తూ ఉంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఈ ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పంపుల దగ్గరికి వచ్చి నీళ్ళు పట్టుకోవడానికి లేదని చెప్పేసి వాళ్ళు మొత్తానికి ఊరికి దూరంగా వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళందరూ ఒక చోట చేరిపోయారు. వాళ్ళు ప్రియులారా, ఈ సమాచారం మన
ప్రత్యేకంగా ఇలాంటివి జరిగినప్పుడు పెర్సిక్యూషన్ రిలీఫ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇలాంటి సమాచారం రాగానే వాళ్ళు మొదట ప్రార్థన చేస్తారు, ధైర్యం చెప్తారు, ఏం పర్లేదు, ప్రభు మన కొరకు భరించాడు, మీరు కూడా భరించండి, ధైర్యంగా ఉండండి, ప్రభు మీకు ఏదైనా ఒక ఉపకారాన్ని ఒక మేలుని దేవుడు చేస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ధైర్యపరిచి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి వాళ్ళని ప్రార్థనలోకి నడిపించి ఆ తర్వాత ఏం చేశారంటే వీళ్ళ కోసం అక్కడ ఒక వాటర్ పంపు వేశారు. లేకపోతే ఇంకా వాళ్ళకి నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? తాగడానికి నీళ్ళు కావాలి, శుభ్రత కోసం నీళ్ళు కావాలి, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు కావాలి, ఎన్ని అవసరాలు ఉంటాయి నిజంగా. అటువంటిది వాళ్ళ నీళ్ళ పంపుల దగ్గరికి రావద్దన్న. మరి ఇది అన్యాయమే నిజానికి. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటివి ఆ కట్టడి చేయడానికి వీల్లేదు. కొంతమంది కులంలో నుంచి వెలివేయటం, ఆ కులంలో నుంచి వెలివేయబడిన సంగతి ఎక్కడో ఆ నోట బయటికి రావాలి తప్ప వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. వీళ్ళు ఏమాత్రం కూడా మాట్లాడడానికి వీల్లేదు. నిజంగా ఆలోచన చేస్తే మన జీవితంలో మన బ్రతుకుల్లో ప్రియులారా ప్రభు యొక్క దీనత్వాన్ని వాళ్ళు తలంచుకొని ప్రభు కొరకు వాళ్ళు నిలబడడం బట్టి ఈ సంస్థ వాళ్ళు ఈ ప్రత్యేకమైన పెర్సిక్యూషన్ రిలీఫ్ అనే ఈ ప్రత్యేకమైనటువంటి ఆ సంస్థ వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళని ఆదరించి ధైర్యంగా ఉండండి, ప్రభు నిమిత్తం కదా, ఇది మీకు ధన్యత, ఇది మీకు భాగ్యం. మనం పాడాం కదా, ఏంటిది, ఎంత భాగ్యమునిచ్చావు. నిజంగా సహోదరి చెప్పినటువంటి సాక్ష్యంలో కూడా చూస్తే ఆమె ఏం తప్పు చేయలేదే, దేవుని మందిరానికి వెళ్ళడం తప్ప, దేవుని మార్గంలో నడవడం తప్ప, ప్రభువుని అంగీకరించడం తప్ప, ప్రభువుని మహింపరచడం తప్ప. అంటే తప్పు అంతే, ఆయన అన్నాడు కాబట్టి తప్పు అంతే. నిజానికి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే దగ్గర మనం ఎంతగా మన హృదయాన్ని ప్రభువు మీద నిలుపుకోవాలో ప్రియులారా. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి సంతోషం ఎక్కడ వస్తుంది మనకప్పుడు? దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది. అనరాని మాటలు అంటుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను నిజంగా అలాంటి స్త్రీనైతే నన్ను ఏమైనా పడుదునేమో ఒకవేళ, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదే. కానీ ఎన్ని రకాలుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడి చివరికి వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే, చెప్పినట్టుగా వాళ్ళకు మాటకు లోబడకపోతే, ఎన్ని రకాలుగా మాట్లాడిన వినకపోతే ఇక అక్కడి నుంచి అక్రమ సంబంధాలను అంటకట్టడం. ఏమండి, సహోదరి ఎన్నోసార్లు కన్నీళ్ళతో చెప్పింది, అయ్యగారు నేను నా బిడ్డను మీ చేతుల్లో పెట్టేస్తున్నాను. ఏం పర్లేదమ్మా, ఏం భయపడవు, దేవుని ప్రభు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండు. ఎన్నోసార్లు పాస్టర్మ్మ గారు మాట్లాడినప్పుడు, నేను మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, నాకే ధైర్యం లేదు, కేవలం ప్రభువే ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున ఆ కుమారుడు జీవితంలో ఒకటి కార్యాన్ని దేవుడు చేసాడు అని అంటే సమస్త మహిమ ఆయనకే కలుగునుగా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, మనుషులు విడిచిపెట్టేయచ్చు, మనుషులు అవమానంగా మాట్లాడొచ్చు, మనుషులు మనల్ని తక్కువ చేసి మాట్లాడొచ్చు. అంత మాత్రం చేత మనం ఏం తక్కువ వాళ్ళం అయిపోం, అంత మాత్రం చేత మనం ఏమాత్రం కూడా తక్కువ వాళ్ళం అయిపోం కదా. ఏమండి, పడ్డవాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు కాదంటారు. నిజమే ప్రియులారా, ఆలోచన చేస్తే యెఫ్తా ఎంత భరించాడో, ఎంత ఓర్చుకున్నాడో, ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా దేవుని వైపు చూశాడో ఈ రోజున మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అదే విశ్వాసం అంటే. అన్నీ బాగుంటే దేవునికి స్తోత్రమని, అన్నీ బాగుంటే మందిరానికి రావడం, వెళ్ళు అంటే మందిరానికి వెళ్ళడం అనేటువంటి దగ్గర నీకు నా సాక్ష్యం అది. కానీ వద్దు అన్న దగ్గర వచ్చినటువంటి సమయంలో ప్రియులారా ఇచ్చే సాక్ష్యం వేరు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మన బ్రతుకుల్లో ఆలోచన చేసుకుంటే ఎంత భాగ్యం ఇచ్చాడు. ఈ భాగ్యము ఏమండి, ఈ దూషణలో, ఈ యొక్క అవమానాలు, లేకపోతే ఈ యొక్క బాధలు, ఇవన్నిటినీ చూసుకుంటే అబ్బా నా భాగ్యం ఎంత గొప్పది, నేను వీటి కోసం నా భాగ్యాన్ని వదులుకోలేను. హల్లెలూయా. వీటి కోసం నా భాగ్యాన్ని వదులుకోలేను. 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి ఒక అమ్మాయి. ఆ ఎగ్జామ్ రాయడానికి ముందు తన తండ్రి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. ఎగ్జామ్స్ దగ్గరలో అనమాట. జస్ట్ ఇంకా ఒక 4 రోజులకి ఎగ్జామ్ రాయాలో, లేకపోతే 15 డేస్కి 20 రోజులకో అంతే. అలాంటి సమయంలో ఏమండి, తండ్రి కంటే ఎక్కువ. సరే, తండ్రి కోసం ఇప్పుడు ఎగ్జామ్ మానేస్తుంది. ఏమవుతుంది దానివల్ల? ఎగ్జామ్ మానేయడం వల్ల ఆ అమ్మాయికి ఏదైనా మేలుందా? పోనీ ఇతరులకు ఏమన్నా మేలుందా? ఆయన ఏమైనా సంతోషిస్తాడా? ఏమీ లేదే. నా బిడ్డ బాగా చదువుకోవాలని కదా తండ్రి చదివించింది. తన గుండెను దిటవు చేసుకుంది. ఏం చేసింది తెలుసా? కష్టపడింది, చదివింది. ఈ బాధను ఒక ప్రక్కన అలా హృదయంలో ఉంచుకుంది. వెళ్ళి ఎగ్జామ్ రాసింది, 1st క్లాస్ సాధించుకుంది. ఇప్పుడు ఆమె అందరి ముందు ఏం పొందింది? ప్రశంసలు పొందింది. ఏం ప్రశంసలు? తండ్రి చనిపోయినా ఎగ్జామ్ రాసిందిరా. ఏమండి, తండ్రి ఉండి కొంతమంది సరిగా చదవరు, తండ్రి ఉండి కొంతమంది తండ్రి మాటకు విలువనివ్వరు, తండ్రి ఉండి కొంతమంది తండ్రి మాటను త్రోసేసేటువంటి వాళ్ళకంటే తండ్రి చనిపోయినా కూడా తండ్రి ఆశలను నెరవేర్చినటువంటి ఆ బిడ్డ యొక్క జీవితం ఎంతమంది చేత ప్రశంసించబడుతుందో ఆలోచన చేస్తే ఈ రోజున ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, ఒక్క మాట ఆలోచన చేయండి. బాధ కలిగిందా? వేదన కలిగిందా? తిరస్కారం కలిగిందా? ప్రభువు కొరకైతే మాత్రం సహించుకొని, ఓర్చుకొని, కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చండి. ఇదిగో నువ్వు ప్రభు నమ్మినందుకే కదా, నీకు అన్నీ బాగానే చూసుకుంటాడు, అది ఒక్కటే కదా అని అంటే ఆ ఒక్కటే నిజంగా బాధ కలిగించే విషయమైనా ఆ ఒక్క దగ్గర నిలబడడానికి నాకు శక్తిని ఈ ప్రభు అని ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా.
ఒక మాట చెప్తున్నాను, ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ ఆ వ్యక్తులు మారి ప్రభువుని అంగీకరించే రోజు ఒక రోజు ఉంటుంది. ఖచ్చితంగా ఒకరోజు మనం చూస్తాం. అన్నలు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు, ఒకవేళ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వీధిలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు అలాగన్నంత మాత్రాన మనం ఏమాత్రం కూడా దాన్ని ప్రియులారా మనం దాన్ని బలంగా మన హృదయంలో నాటించి చేసుకోవద్దు. ఎంత భాగ్యం ఇచ్చావు నాకు. ఈ భాగ్యమును మోషేను చూస్తే ఆ భాగ్యం కొరకు ఏం చేశాడంట? అంతఃపురాన్ని విడిచిపెట్టాడు, రాజభోగాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడు. ఏమండి, కటిక నేల మీద పడుకోవాలనుకున్నాడు, పడుకోవడానికి సిద్ధపడ్డాడు. అంతఃపురంలో పట్టు పాన్పులు ఉంటాయి, వాళ్ళకే పట్టు పరుపులు ఉంటాయి. ఎంత ఖరీదైన సుఖాలను వదులుకొని ఏమండి అందరితో పాటే ఆ మన్నా తిన్నాడు, అందరితో పాటే నేల మీద పడుకున్నాడు, అందరితో పాటే ఆ యొక్క అరణ్య యాత్రలో నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతనికి ఏం తక్కువ? అసలు ఏం తక్కువ? ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రియులారా, నా ప్రభువుకి ఏం తక్కువ? ఆ పరలోకములో ఆయన నిత్యము ఘనమైనటువంటి ఏమంటే దేవదూతల చేత ఆ ఘనమైనటువంటి దేవుడిగా ఆరాధించబడుతున్నటువంటి ఆయన స్థానం ఎంతగా నేల మట్టుకు ఆయన తగ్గించేసుకున్నాడు, నేల మట్టుకు తగ్గించేసుకున్నాడు, దీనుడైపోయాడు. హల్లెలూయా. ఆయనకంటే ఎక్కువ మనం ఏం చేసేసాం? ఏమి చేయలేదు. మనం చేసింది చాలా తక్కువ, చాలా తక్కువ. యెఫ్తాలో నుండి పిల్లరా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయాడు. పరాక్రమం కలిగిన వాడు ఏంటి, పారిపోవడం ఏంటండి? పరాక్రమం కలిగిన వాడు ఏంటి, పారిపోవడం ఏంటి? ఆ రెండు వచనాలను మీరు ఒకసారి కంపేర్ చేసుకుని ఆలోచన చేయండి. పరాక్రమం కలిగిన వాడు ఏం చేయాలి? నిజంగా ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అది నిలబడితే అది పరాక్రమం అంటాం మనం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే పరాక్రమం ఏంటంటే ఏమండి, ఎదురు తిరగడం కాదు, విశ్వాసాన్ని కాపాడుకొని రక్త హస్తాలతో, ఒకవేళ కట్టుబట్టలతోనే బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎవరు? యెఫ్తా. ఇక్కడ నిలబడ్డావా ఏం జరగాలో జరుగుతుందని. ఒకవేళ బెదిరించేదేమో, నేను కొట్టగలను, లేకపోతే వాళ్ళని ఏదైనా చేయగలను, కానీ నా బలాన్ని నేను అలా ఉపయోగిస్తే నా విశ్వాసానికి ఏమి సాక్ష్యం ఉంటుంది? నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. కడుపు చేత పట్టుకుని కట్టుబట్టలతోటి దేవుని వైపు చూస్తూ కన్నీళ్లతో వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తోబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తున్నాడు. కన్నీళ్ళు, దుఃఖము, వేదన, ఎలాగోలాగా మళ్ళీ అక్కడ బ్రతుకు తెరువును చూసుకున్నాడు, బ్రతుకుతున్నాడు. అల్లరి జనము యెఫ్తాతో కూడా సంచరిస్తున్నారు. ప్రియులారా, ఇలాంటి సమయంలో కొంతకాలం అయ్యింది. నీ జీవితంలో కూడా కొంతకాలము, నీ జీవితంలో కూడా ఇది ఎంతకాలము? కొంచెము కాలము ప్రియులారా. తరువాత అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేశారు. యుద్ధం చేయడానికి వస్తే అప్పుడు అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసిన కారణాన్ని బట్టి గిలాదులో ఉన్న పెద్దలు ఆలోచన చేశారు. ఒకప్పుడు ఈ పెద్దలు కూడా ఏం చేయలేకపోయారు. మీకు పెద్దలు లేరా అన్న సందర్భాలు ఉంటాయి. పెద్దలు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఆ దినమున రక్త హస్తాలతో బయటకు వచ్చేసిన వాడు, తన కాళ్ళ మీద తను నిలబడినటువంటి వాడు, దేవుని వైపు చూసిన వాడు, కన్నీళ్లతో ప్రార్థన చేసిన వాడు, దేవుని బట్టి తన హృదయాన్ని ప్రియులారా దృఢపరుచుకున్నటువంటి వాడు, వాడి దగ్గరకు పెద్దలు వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నీవు వచ్చి మాకు అధిపతి అయ్యుండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్తున్నారు. ఎవరెల్లో? ఇంటి నుండి తోలివేసినటువంటి వాళ్ళు. ఎవరెల్లో? ఇంటి నుండి తోలివేసినటువంటి వాళ్ళు. నువ్వు మా కళ్ళ ముందు కనబడడానికి వీలు లేదురా. ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలండి? యోసేపుని చూస్తే ఎక్కడికి వెళ్ళాలి? అన్నలో ఏం చేశారు? అమ్మేశారు. ఈ రోజున ప్రతికూలమైన పరిస్థితులు భారతదేశంలో కూడా నేడు అనేక మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నేడు అనేక మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభు వైపు చూస్తూ అడుగులేస్తున్నారు. నీకు స్వేచ్ఛ ఉంది, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు స్వేచ్ఛ ఉంది, కానీ వాక్యం చదువుతున్నావా? నీకు స్వేచ్ఛ ఉంది, కానీ నువ్వు ప్రభువును ప్రకటిస్తున్నావా? మనం ఏం చదివాము? ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఈరోజు మన జీవితాలను మనం ఆలోచన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మన మటుకు మనంగా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాము. ప్రభు పాదాల చెంత మనం బతిమాలుకుందాం. ప్రభువా, నా జీవితంలో స్వేచ్ఛనిచ్చావు, కానీ ఎంతోమందికి స్వేచ్ఛ లేదు. కొన్ని చోట్ల ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. దేవుడు నీకు ఇంకా టైం ఇచ్చాడు, నాకు ఇంకా టైం ఇచ్చాడు. మనం ప్రభువును వెదకవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, మనం వెదకకుండా మిగిలిపోతే అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేం. మన వారం చెప్పారట జాన్లీ గారు, మా అమ్మాయి చెప్పింది రాని, మరలా కోవిడ్, మరలా కేసులు కనబడుతున్నాయని చెప్పి. కోవిడ్ కనబడుతుంది, కానీ ఎవరికైనా జాగ్రత్త ఉందా? పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, కానీ ఎవరైనా వాక్యాన్ని ఆలోచన చేస్తున్నామా? ప్రభు బల్ల దగ్గరకు వచ్చేసాం.
ఈరోజు మళ్ళీ ప్రభు బలను సమీపించబోతున్నాం. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. యెఫ్తా జీవితాన్ని నీ ముందు పెట్టుకో. యెఫ్తా లాంటి జీవితం నీకు లేదే. నీకు చక్కగా మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు చక్కగా అన్నీ అమర్చి పెట్టేటువంటి తల్లిదండ్రులు, చక్కగా అన్నీ ఇంట్లో సమకూడినటువంటి పరిస్థితులు ఏమండి. కానీ మనము మన విశ్వాసాన్ని ఎంతవరకు కాపాడుకోవాలి, విశ్వాసములో ఎంతవరకు మనం ఎదుగుతున్నాం, విశ్వాసములో ఎంతవరకు ప్రియులారా స్థిరులుగా ఉన్నాం, మనం కదలనటువంటి వారుగా ఉన్నాం. ఈరోజు నేను చెప్తున్నాను, కొంతకాలం తర్వాత నీ భర్తలో మార్పును దేవుడు తీసుకొని వస్తాడు, దేవునికి స్తోత్రం. కొంతకాలం తర్వాత నీ పరిస్థితులు మార్పు చెందుతాయి. కొంతకాలం తర్వాత ఎవరైతే నిన్ను వ్యతిరేకించారో, ఎవరైతే నిన్ను ద్వేషించారో, ఎవరైతే నిన్ను అడ్డుకున్నారో వాళ్ళు ఏమవుతారో తెలుసా? నీకు సరెండర్ అయిపోయే రోజు దగ్గర వచ్చేసింది, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈ రోజున నీ సాక్ష్యం నువ్వు పాడు చేసుకోకూడదు. ఈ రోజున నీ ప్రార్థన జీవితం పాడు చేసుకోకూడదు. ఈ రోజున నీ హృదయాన్ని ప్రభు మీద నిలపాలి. యెఫ్తా ఏం నేర్పుతున్నాడు? యెఫ్తాకు ఎంత గ్రంథం లేదండి, బహుశా ఉంటే ఏ ధర్మశాస్త్రమో ఉంటుందేమో, చాలా తక్కువ. అప్పటికి ఇంకా గ్రంథాలు ఇంకా రాయబడలేదే. యెఫ్తాకు ఇంత ప్రత్యక్షత లేకుండానే అలా పరాక్రమము కలిగిన వాడయ్యుండి తగ్గించుకుని వెళ్ళిపోయాడే. తగ్గించుకుని ఏమండి కన్నీళ్ళు కార్చుకుంటూ ఉండిపోయాడే. ఏ కత్తులు లేవా, లేకపోతే ఈటెలు లేవా ఆ కాలంలో? ఏమండి ఎన్ని లేవు? నిజంగా ఆలోచిస్తే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది నా వెనకాల ఉన్నా కూడా ప్రభువు నిమిత్తమై వెనుకడుగు వేసేటువంటి స్థితి కొంతమందిలో ఉండదు. సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోయినా దెబ్బలాటకు దిగేవాళ్ళు కొంతమంది. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, యెఫ్తాను చూసి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. యెఫ్తా ఏమనుకున్నాడంటే, విశ్వాసముతోనే నేను ఈ పరిస్థితిని గెలవాలి, దేవునికి స్తోత్రం. విశ్వాసముతోనే గెలవాలి, ఆయుధంతో కాదు. నీకు ఇచ్చిన విశ్వాసం అనేది ఒక ఆయుధం. విశ్వాసముతోనే గెలవాలి తప్ప ఆయుధంతో గెలవకూడదు అనుకున్నాడు. ప్రార్థనతో గెలవాలి తప్ప ఆయుధంతో గెలవకూడదు అనుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటిది నాకు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు నాకు ఇంతే ఇచ్చాడేమో, ఒకవేళ ఇప్పటి వరకు ఏదో ఉందనుకున్నాను. నిజంగా ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు ఆ కొడుకు ఆ తండ్రి ఆస్తి మీద, పైగా పేరు కలిగినటువంటి వాడు. ఏమండి ఆస్తులు పంచుకున్న వాళ్ళందరూ ఆనందించుంటారు ఆ రోజు. చిల్లి గవ్వ కూడా చేతిలో లేకుండా బయటకు వచ్చినటువంటి వాడు ఎలాంటి కన్నీళ్లతో బతికాడో. అల్లరి జనం అంట ఇలాంటి వాడిని అల్లరి చేసి ఏమండి బాధ పెట్టడానికే. ఈరోజు ఆలోచన చెయ్యండి, నా ప్రభు నిమిత్తం ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఒకవేళ సంభవిస్తే ఏమండి నేను ఇలా జ్ఞాపకం చేసుకోగలనా? ఏమైనా మన జీవితంలో ఏమున్నా ప్రభు అని నేపాటి వాడను అనగలిగిన విరిగి నలిగిన హృదయం మనకు రావాలి. ఉన్న దానితో సంతృప్తి లేదు, ఎక్కడికో వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకుంటున్నాం. నేను మాట చెప్తున్నాను, అలాగని ఎక్కడికి వెళ్ళొద్దని ఏమీ సాధించొద్దని కాదు నేను చెప్పేది. విశ్వాసముతో సాధించుకోగలగాలి. విశ్వాసముతో మనము మనుషుల హృదయాలను గెలవగలగాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను త్రోసివేయబడిన స్థితిలోనే ఉన్నాను, ఒకప్పుడు నేను గెంటి వేయబడిన స్థితిలోనే ఉన్నాను. అందరూ ఎన్నో సలహాలు చెప్పారు, కానీ నా ప్రభు వైపే చూశాను నేను, దేవునికి స్తోత్రం. నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా అలా ఊరుకుంటే ఎలాగండి, అలా చేస్తే ఎలాగండి అన్నవాళ్ళు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నన్ను బలపరిచాడు, నడిపించాడు. ఈ రోజున ఇలా నిలబడడానికి కేవలము దేవుడు కారణము, కింద మీ ప్రార్థన కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత సపోర్ట్ ఉంది మనకి, కానీ వాళ్ళకి అలాంటి సపోర్ట్ లేదు. ఆ రోజున యెఫ్తాకి ఏ సపోర్ట్ లేదు, చెప్పేవాళ్ళు ఎవరున్నారు? కానీ యెఫ్తా దేవుని ఆత్మచేత బలపరచబడ్డాడు. ఆ రోజున నన్ను బలపరిచిన వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే, అంతే, ఇంకెవరు లేరు. దేవుని వాక్యమే బలపరిచింది. నాతో పాటు ఉన్నటువంటి వారే నన్ను బలపరిచిన వారు. ప్రియులారా, ఈ రోజున నిలబడినటువంటి వారికి దేవుడు ఎప్పుడు లోడ్ చేయడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి ఇంట్లో లేదు, తెచ్చిచ్చే వాళ్ళు కూడా లేరు, కానీ దేవుడు వేరొక రకంగా నా అక్కర తీర్చాడు ఎన్నోసార్లు. నాకు అది ఇప్పటికీ జ్ఞాపకమే. ఆ స్థితిని మర్చిపోలేను నేను. ఎందుకంటే ప్రియులారా, నా దేవుడు నమ్మదగినవాడు. ఈ రోజున మోకాళ్ళు నలుపవ్వాలట, ముఖం తెల్లబడాలట. మోకాళ్ళు ఏమో తెల్లగా ఉన్నంతసేపు ముఖం తెల్లబడదు. దేవుని ప్రకాశత ముఖంలో రాదు. ఏమండి ఏదో ఉంటేనే కాదు, ఏదో చేస్తేనే కాదు, లేకపోతే దేవుడు ఈ రోజున కలిగించాడు. కానీ ఈ రోజున మనం మందమతులమైపోయామేమో, ఈ రోజున మనం ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తున్నామేమో. ప్రభువా నన్ను క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. సిలువ వైపు చూద్దాము, యేసు వైపు చూద్దాము. మన కొరకు భరించిన ఆయన వైపు చూద్దాం, సహించిన ఆయన వైపు చూద్దాం, దెబ్బలు తిన్న ఆయన వైపు చూద్దాం, అవమానం పొందిన ఆయన వైపు చూద్దాం, రక్తము కార్చిన ఆయన వైపు చూద్దాం. ప్రియులారా, మన కొరకు సిలువ మీద వేలాడిన యేసు వైపు చూద్దాం. అయినా ప్రేమే, అయినా క్షమాపణే, అయినా ఆదరించటం మనం చూస్తూ ఉన్నాం. సిలువ మీద దొంగ ప్రియులారా పొందిన క్షమాపణను మనం చూస్తూ ఉన్నాం.
ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వాక్యం వదలొద్దు, ఏ స్థితిలో ఉన్న విశ్వాసం వదలొద్దు, ఏ స్థితిలో ఉన్న ప్రార్థన వదలొద్దు, ఏ స్థితిలో ఉన్న సంఘాన్ని వదలొద్దు. సహోదరి చెప్పిన మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి తీర్మానం ఎంతమందికి ఉంటుందో, చచ్చినా బ్రతికినా నేను దేవుని సంఘములోనే, ఆ సంఘములోనే నేను నిలబడాలనుకున్నా. ఆ బిడ్డను దేవుడు విడిచిపెట్టలేదు. తన కుమారుడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున సంతోషాన్ని దేవుడు ఆ మనవడి ద్వారా